హాయ్ అండి. ఈరోజు దోసకాయ ఎండి రొయ్యల కర్రీ అయితే చేశానండి. ఎలా చేశానో ప్రాసెస్ అయితే చూసేద్దామండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె వేసానండి. ఆయిల్ అండి, రొయ్యలండి. రొయ్యలు నీట్గా కడిగేసి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలైతే ఫ్రై అయితే అయినాయండి. వేరే ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. అదే ఆయిల్లో జీలకర్ర అండి, ఆవాలండి, కరివేపాకండి, కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయితే అయినాయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. దోసకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. దోసకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయండి. కొంచెం సాల్ట్ అండి, పసుపు అండి, 1 స్పూను కారం అండి. మంచిగా కలిసేటట్టుగా కలుపుకొని 5-10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసిన రొయ్యలు వేస్తున్నాను. రొయ్యలు కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకొని సిమ్లోనే మంచిగా ఉడికించుకోవాలండి. మధ్యలో కలుపుకుంటూ కూర దగ్గర పడేదాకా సిమ్లోనే ఉడికించుకోవాలండి. దోసకాయ ఎండి రొయ్యల కూర రెడీ అయితే అయ్యిందండి. నేనైతే సింపుల్గా చేశానండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.